బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీమాత్రే నమః. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. నేడు మాఘశుద్ధ వసంత పంచమిని పురస్కరించుకొని మన వరంగల్ నగరంలో త్రిశక్తి క్షేత్రముగా విరాజిల్లుతున్నటువంటి భద్రకాళీ దేవస్థానం యొక్క సన్నిధిలో సరస్వతి క్షేత్రము, భద్రకాళీ క్షేత్రము, మహాలక్ష్మి క్షేత్రం ఉన్నటువంటి త్రిశక్తి క్షేత్రం ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్న మహాసరస్వతీ దేవి యొక్క సన్నిధిలో అత్యంత విశేషంగా అక్షరాభ్యాసమును నిర్వహించడం జరుగుతోంది. ఉదయం 4 నుంచి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసాన్ని నిర్వహించడం జరుగుతోంది. అనేక మంది చిన్నారులు ఇవాళ అమ్మవారి దగ్గర అక్షరాలని దిద్ది వారి యొక్క విద్యా జీవితాన్ని, భవిష్యత్తుని బాగుండాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ వారి యొక్క జీవితాన్ని మొదలు పెడుతున్నారు. అదేవిధంగా అమ్మవారి యొక్క ఉత్సవాలు నవరాత్రులు అనేటువంటివి జనవరి 30 నుంచి ఫిబ్రవరి 7 దాకా నిర్వహించడం జరుగుతోంది. దాంట్లో వసంత పంచమి నిన్న ఇవాళ ఉండడం చేత నిన్న అమ్మవారికి అత్యంత వైభవంగా అభిషేకాన్ని, సరస్వతి యాగాన్ని, అదేవిధంగా విద్యార్థులకు అమ్మవారిని అభిషేకించిన తేనెతో బీజాక్షర లేఖనాన్ని నిన్న నిర్వహించడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి అక్షరాభ్యాసాలు మధ్యాహ్నం వరకు ఉన్నాయి. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని తెలుసుకొని అవకాశం ఉన్నటువంటి వారు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మధ్యాహ్నం వరకు పీఠానికి చేరుకొని అక్షరాభ్యాసాల్లో పాల్గొనవచ్చు. అందరికీ సరస్వతీదేవి కటాక్షం కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. చాలా బాగుంది ఇక్కడ పూజ చేయించడము. వసంత పంచమి అందరు బాసర వెళ్తారు, బట్ ఇక్కడ కూడా చాలా బాగా జరిగింది పూజ. పిల్లలకి పెద్దలకి కొంచెం మంచి అవకాశం, దూర ప్రయాణం చేయకుండా కొంచెం దగ్గరలో పాటు చేయడం ఇక్కడ. సో టోటల్గా అయితే చాలా బాగుంది. ఈరోజు ఎందుకంటే వసంత పంచమి స్పెషల్ కాబట్టి ఇవాళ చేయించడం జరిగింది. అంతే. వసంత పంచమి సంవత్సరానికి ఒకసారి వస్తుందండి. పిల్లలకి ఈరోజు అక్షరాభ్యాసం చాలా మంచిగా వచ్చేసి చేపించాము. చాలా బాగా జరిగింది. ఆర్గనైజేషన్ కూడా చాలా బాగుంది. ఈ టెంపుల్ మనం ఎక్కడో బాసరాలు పోలేని వాళ్ళు ఇక్కడ ఈ టెంపుల్ అనే ఒక అద్భుతం అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ. ఈరోజు వసంత పంచమి సందర్భంగా ఇక్కడ భద్రకాళి అమ్మవారు ఇక్కడ దగ్గరికి మేము మా పాపకి అక్షరాభ్యాసం చేయడానికి వచ్చాము. ఇక్కడ పంతులు కానీ అందరి సిబ్బంది మాకు చాలా చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు. అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా బాసరకు వెళ్ళలేని పరిస్థితిలో ఇక్కడ మాకు వరంగల్లో అరేంజ్మెంట్ చేశారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి విశిష్టత కారణంగా పిల్లలకి అక్షరాభ్యాసం చేయడానికి మేము వచ్చాము. మాకు ఇక్కడ చాలా సదుపాయాలు కూడా అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారండి. ఈరోజు వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం జరిగిందండి. చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు వసంత సందర్భంగా మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేద్దామని వచ్చినాం. చాలా సంతోషంగా ఉంది. చాలా శ్రద్ధగా వాళ్ళు నీట్గా మాతో బాగా చేయించారు. రోజు వసంత పంచమి సందర్భంగా భద్రకాళి టెంపుల్ దగ్గర ఈ సరస్వతి మాత టెంపుల్లో చాలా విశేషంగా జరిగిందండి. నిన్న బీజాక్షరాలు కూడా రాయించబడ్డాయి. చాలా అయ్యగారు వారు చాలా నిమ్మలంగా బాగా జరిపారు, బాగా చేశారండి. ది బ్లెస్డ్ అక్షరాభ్యాసం చేయించాను. అంటే ఇవాళ అమ్మవారి పుట్టినరోజు కదా, వసంత పంచమి సందర్భంగా చేసుకుంటే పిల్లలకు చాలా చదువు విద్య అనగానే జ్ఞానం మంచి ఉంటుందని చెప్పి ఈరోజు అక్షరాభ్యాసం చేయించాం. బాసరకి వెళ్తాం, కాకపోతే ఇక్కడ మన లోకల్లో ఉంది కాబట్టి ఇక్కడ అయ్యగారులు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఈ టెంపుల్లో కూడా అన్ని మంచిగా ఆర్గనైజింగ్ చేశారు. మార్నింగే వచ్చినా కూడా ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా జరిగింది. చిన్న పాపకు అక్షరాభ్యాసం చేయడం జరిగింది. చాలా బాగుంది. మార్నింగ్ వచ్చాం 5:30కి. చాలా బాగా జరుగుతుంది. ఓకే. ఇప్పుడు బాసరకు వెళ్ళలేను ఇక్కడ సరస్వతీదేవి ఎక్కడైనా సరస్వతీదేవి ఎక్కడ చేసుకున్నా ఏం లేదు, బట్ ఇక్కడ కూడా చాలా బాగుంది. మన భద్రకాళి టెంపుల్ దగ్గర చాలా బాగా జరుగుతుంది. వసంత పంచమి పర్వదినాన మా అమ్మాయికి ఈ జ్ఞాన సరస్వతి దేవి పీఠంలో అక్షరాభ్యాసం చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. అయ్యగారు మాకు మొదటి నుంచి తెలుసు, మేము ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటాము. చాలా చక్కగా జరిపించారు పూజ. థ్యాంక్ యూ. ఇవాళ వసంత పంచమి సరస్వతి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన దినము. సో చదువుల తల్లి సరస్వతి కాబట్టి మేము ఈరోజు ప్రత్యేకంగా చేయించాలి, ఇక్కడికి వచ్చాము, ఇక్కడ చేయించాము. సంతోషంగా ఉంది.
For more videos like this, subscribe Big TV channel.